వాతావరణం ఏంటో ఈరోజు చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్‌కి తగ్గట్టుగా ఏదైనా వేడి వేడిగా చాట్ ఉంటే బావుంటుంది కదా! అని మీ మనసులో ఒక ఆలోచన అయితే వస్తుంది కదండీ! పైగా దాంట్లోకి హెల్తీ చాట్ అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు. కానీ దాన్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు కదా! కానీ కాదు, చాలా సింపుల్‌గా, ఈజీగా దాదాపు ఒక 15 మినిట్స్‌లో ఎలా చేయాలో చూపిచ్చేస్తాను. సో, ఈ చాట్ కోసము మనము బజారుకు వెళ్ళి బండి దగ్గర తినే చాట్ లాగానే ఉంటుందండి. కానీ ఈ వాతావరణం ఇలా ఉండగా మనం బయటికెళ్ళైతే తినలేం కదా! సో, దానికోసమే ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజైతే చూపిస్తాను. సో, వెల్కమ్ టు వినోదాస్ వరల్డ్. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను పర్ఫెక్ట్‌గా బఠానీ చాట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకైతే తెలుస్తుంది. చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! యమ్మీగా అంటే చాలా బాగుందండి. నాకు కూడా అసలు నేను కూడా ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఇంట్లో. కానీ ఫస్ట్ టైమే ట్రై చేశానండి. ఎప్పుడు కావాల్సిన బండి దగ్గరే, మా ఇంటి దగ్గర బండి ఉంటుందండి. వాళ్ళ దగ్గరైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను అక్కడే తీసుకొచ్చుకొని తినేదాన్ని. కానీ ఇంట్లో ప్రిపేర్ చేయడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, సేమ్ నేను బండి దగ్గరైతే ఏ విధంగా అన్నీ వేయించుకొని ఎలా తింటానో అదే విధంగా వచ్చిందండి. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత బాగా వస్తుందా చాట్ అనేది. సో, ఇది మనము బండి దగ్గర తింటేనే అంత బావుంటుంది. మరి ఇంట్లో చేస్తే ఇంకెలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, దానికోసమైతే నేను ముందుగా బఠానీలైతే తీసుకున్నానండి. ఇవి బగారా బఠానీ అంటే మనకు షాప్‌లో దొరుకుతాయి. వీటినైతే నేను ఒక 1 అవర్ ముందైతే నానబెట్టేసానన్నమాట. మీకు గ్రీన్ బఠానీ కూడా దొరుకుతుందండి. గ్రీన్ బఠానీ తీసుకొచ్చుకున్నామనుకోండి, నానబెట్టవలసిన అవసరం లేదన్నమాట. సో, నేను బగారా బఠానీ తీసుకున్నాను కాబట్టి 1 అవర్ అయితే నానబెట్టేశాను. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లోకి అయితే వేసేసుకొని దాంట్లో కప్పున్నర దాకా వాటర్ అయితే వేసేసానండి. ఇప్పుడు దాంట్లోనే ఈ ఆలు అయితే ఒకటి తీసుకున్నాను క్వాంటిటీ తగ్గట్టుగా. ఆ ఆలును పైన పీల్ చేసేసి శుభ్రంగా కడిగి మధ్యలోకి చీలి ఆ కుక్కర్లో అయితే వేసేయండి. కుక్కర్లో కొంచెం సాల్టు, పసుపు వేసేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు అవి ఉడికేలోపు ఈ ఐటమ్స్ అయితే కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ అయితే మీకు ఎంత వీలైతే అంత చిన్నగా అయితే చాప్ చేసుకోండి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో, ఈలోపుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కూడా నానబెట్టేసుకోవాలండి. మనకైతే బఠానీ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది, చూసారు కదా! మనకు కుక్కర్ విజిల్ కూడా 3 విజిల్స్ అయితే వచ్చాయండి. మా కుక్కర్కి 3 అయితే సరిపోతుందండి. ఈ మాదిరిగా మనకు ఉడికితే సరిపోతుంది. సో, ఇప్పుడొచ్చేసి నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్నైతే రసం తీసేసుకోవాలి. రసం తీసుకున్న చింతపండులోనే చిన్న బెల్లం ముక్క అయితే వేసేయండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో, ఇప్పుడొచ్చేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా బఠానీ, దాంట్లో నుంచి హాఫ్ బఠానీ అయితే మిక్సీ జార్‌లో వేస్తున్నాను చూడండి. హాఫ్ వచ్చేసి కుక్కర్‌లోనే ఉంచాను. మిగతా హాఫ్ వచ్చేసి మిక్సీ జార్‌లో వేసేసి దాన్నైతే ఫోర్స్‌గా అయితే మీరైతే మిక్సీ అయితే పట్టేసుకోండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం ఫోర్స్‌గా ఒక 2 టైమ్స్ ఫోర్స్‌గా పట్టేసుకున్నామనుకోండి, మనకు స్ట్రక్చర్ అనేది ఈ మాదిరిగా వస్తుంది. సో, ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసి ఒక మందపాటి బాండీ అయితే పెట్టేసుకోండి. ఇనుపది ఉంటే దాంట్లో చేస్తే ఇంకా బాగా వస్తుందండి. సో, ఆయిల్ ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఫస్ట్ అయితే జీరా వేయండి. అది పూర్తిగా చిటపటలాడిన తర్వాత అల్లమును, వెల్లుల్లి చిన్నగా చాప్ చేసి వేసుకోండి. అవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్, మిర్చి ఇవి పూర్తిగా మాడకముందే టమాటా కూడా వేసేసేయండి. మనకు ఆనియన్ ఎక్కువగా మాడిందనుకోండి, మనకు చాట్ అనేది టేస్ట్ ఉండదన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి దాంట్లో పసుపు, సాల్టు, ధనియా పొడి, చాట్ మసాలా, కారము, జీరా పొడి ఇవన్నీ వేసేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ దాకా దాన్నైతే ఉడకనివ్వండి. మనం టమాటా అయితే మగ్గిపోయింది కదా! ఇప్పుడు దాంట్లో మనము ఉడకబెట్టుకున్న ఆలు వచ్చేసి ఇలా నలిపైతే వేసేయండి. దాంట్లోని మనము మిక్సీ పట్టుకున్న పేస్టు, విడిగా ఉంచుకున్న బఠానీ ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి మొత్తం టోటల్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా అయితే కలపండి.
కలిపిన తర్వాత చూడండి, ఈ మాదిరిగా మనకైతే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో మనము రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం అయితే దాంట్లో అయితే వేసేయండి. కొంచెము పులుపు తక్కువగా తింటాము అంటే తక్కువగా వేసుకోండి, లేదు పులుపున్నా పర్లేదు అనుకుంటే కొంచెం కప్పు అయినా వేసేసుకోవచ్చు. సో దాంట్లోనే చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. మనకు అది కాసేపు ఉడకాలి కాబట్టి, ఉడికిన తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ఉడికేటప్పుడే కొంచెం లూజ్గా ఉండాలండి. హాఫ్ కప్ వాటర్ కూడా వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మనకి ఈ మాదిరిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దాన్ని గ్యాస్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. సో మనకైతే చల్లారిన తర్వాత ఈ మాదిరిగా అయితే మనకైతే వచ్చేసిందండి చాట్ అనేది. సో ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేయాలి కదా, మనం ఊరికే అలాగే తింటే ఎలా ఉంటుందండి. సో దానిపైన ఆనియన్స్ మీకు ఎన్ని కావలిస్తే అన్ని ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం చాట్ మసాలా కూడా పైన అలా అలా వేసేస్తామనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను దీంట్లోకి మెయిన్గా వచ్చేసి ఆలూతో సేవ్ అయితే చేశానన్నమాట. సో దీన్ని ఆలూ భుజియా అని, ఆలూ సేవ్ అని కూడా అంటారంట. నేను ఫస్ట్ టైం చూసి అయితే ట్రై చేశాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఆలూతో ఇంత బాగా వస్తుందనేది అనుకోలేదండి. సో మీకు అది కూడా కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే చేసి చూపిస్తాను ఆలూతో సేవ్ ఎలా చేయాలనేది. సో పైన గార్నిష్గా ఈ సేవ్ అయితే పైన డెకరేషన్ లాగా వేసేసి దానిపైనుంచి ఇంకా క్రిస్పీనెస్ యాడ్ కావాడానికి నేనైతే కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదండి, ఆయిల్లో వేస్తే డీప్ ఫ్రై చేసామనుకోండి చిటపటలాడుతుంది కదా, ఆ కార్న్ఫ్లెక్స్ కూడా కాసిన్ని వేసి అయితే పైనుంచి కొంచెం నిమ్మ చెక్క పిండుకొని లాగించేసామనుకోండి, వావ్ అనకుండా ఉండరు కదా, అంత బాగా కుదిరిందండి ఈ బఠానీ చాట్ అయితే. పైగా హెల్దీ కూడా కదండి. మనం ఊరికే పిల్లలకు బఠానీ ఇచ్చామనుకోండి తినరు కదా, ఒక్కసారి ఇలా చేసి ఇచ్చేయండి, వాళ్ళు వద్దు అనకుండా లాగించేస్తారన్నమాట. చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా అది ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత బాగా అయితే మీకు కనిపిస్తుందో. సో మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఈ బఠానీ చాట్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేయండి. సో నాకు వచ్చేసి ఇంత సింపుల్గా తింటే నాకు ఇష్టం ఉండదండి. సో నేనైతే దీన్ని ఇంకొక విధంగా తింటాను, అదేంటో చూపిస్తానండి. కాసింత చాట్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. దానిపైన కొంచెం కర్డ్ అయితే వేసి దానిపైన స్వీట్ దొరుకుతుంది కదండి మనకు బండి దగ్గర దొరికే స్వీట్, అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానన్నమాట. సో ఆ స్వీట్ కూడా పైన వేసి లాగించేసామనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట. నాలాగా ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా, లేదు అంటే నార్మల్ చాటే తినేవాళ్ళు ఉన్నారా, నాకైతే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే కంపల్సరిగా కార్డ్ ఉండి దానిపైన కొంచెం స్వీట్ యాడ్ చేస్తేనే నాకు అసలు చాట్ తిన్నట్టుగా ఉంటుందండి. నేను సూపర్గా లాగించేస్తానన్నమాట. సో మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఒక లైక్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సో వినోదాస్ వరల్డ్ మరొక వీడియోతో మీ ముందు. చివరిగా ఒక చిన్న మాట సుమి, అదేంటో తెలుసా, దీనిపైన సమోసా కూడా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని తిన్నామనుకోండి, అబ్బా ఆకాశంలో విహరించినట్టే ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే. సమోసాతో పాటు పానీపూరి కూడా నలిపి దానిపైన వేసుకొని లాగించామనుకోండి, అబాబా బాబా ఇక చెప్పనక్కర్లేదు కదండి. నిజమేనా? నిజమే కదండి. మరి మీరేమంటారు?